నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్. రాజకీయ కళాకారుడు బాబు కళలో గన్నం గ్రాఫిక్స్ నగరం. అంతరిక్షంలో టీడీపీ అభ్యర్థులు అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు. మా అల్లుడు హీరో అంటున్న మల్లారెడ్డి, అల్లుడు మహేష్ బాబు. టీచర్ను తరిమి కొట్టిన విద్యార్థులు, ఏం తప్పు చేసిండో మరి పంతులు. పట్టాల మీద వన్నాడు తమ్ముడు, తెగిచ్చిగా పడిండు హోంగాడు. ఏం లేని బాబాట ఎగిరెగిరి పడ్డాడట. అట్లనే ఉన్నది మన చంద్రాలు పరిస్థితి. పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు, ఉన్నోళ్లకు జనం ఓటేసే పరిస్థితే లేదు. అయినా కూడా బాబు గారి గప్పాలైతే గంపాలుగా కొడుతూనే ఉన్నాడు. అందుకే గుడివాడల పరిస్థితి ఏందో కొడాలి నాని సార్తో మాట్లాడదాం. నాని సార్, గుడివాడ తెలుగుదేశం అడ్డా అంటున్నారు కదా టీడీపోళ్ళు. గుడివాడ అంటే తెలుగుదేశం గడ్డ గది గుడ్డు అట్లనే సొల్లుతుండ్రు మన చంద్రబాబు లోకేష్. చంద్రబాబుని లోకేష్ వచ్చి గుడివాడలో పోటీ చేయమని ఇప్పుడు కూడా నేను అదే మాట కట్టుబడి ఉన్నా. మీరు కట్టుబడి ఉన్నారు సరే, వాళ్ళు కట్టుబడి ఉండాలి కదా. తల్ల కిందలుగా తపస్సు చేసినా కూడా చంద్రబాబు లోకేష్ ఇంకెవడన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి 3 కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసినా కూడా గెలిచే ప్రసక్తి ఉండదు. అంటే మీ గెలుపు కన్ఫర్మ్ అంటారు, అంతేనా సార్? గుడివాడలో 5వసారి నేను శాసనసభ్యుడిగా గెలుస్తాను. 5వసారి శాసనసభ్యుడిగా అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను 3వసారి పోటీ చేస్తున్నా, 3వసారి గెలుస్తా. హ్యాట్రిక్ అంటారు. మరి మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు నాని సార్? మాకు 53-54% వైసీపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇంతకు ఏం చెప్పి ఓటు అడుగుతారు జనాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, మేము మంచి చేసామని చెప్పి భావిస్తే మాకు ఓటేమని చెబుతున్నారు. మేము కూడా అదే ఈ ప్రాంతానికి మా ద్వారా మంచి జరుగుతుందని చెప్పి భావిస్తే మాకు కూడా ఓటేమని చెప్పి అడుగుతున్నాం. మరి టీడీపీ పరిస్థితి తూర్పు తిరిగి దండం పెట్టుకున్నాడేనా? ఎలక్షన్కి ఒక క్యాండిడేట్ ని తెచ్చుకునేటువంటి బతుకులు వాళ్ళే. పాపం లేనప్పుడు వాళ్ళైనా ఏం చేస్తారు? మళ్ళీ మీ మీద పోటీ చేసుడు అంటే మాటలా? అందుకే భయపడుతున్నట్టున్నారు. అభ్యర్థుల్ని నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు. మీరు అట్లా అనకండి నాని సార్. బాబు ఎంతైనా టెక్నాలజీకి పెట్టింది పేరు కదా. నిజంగానే అంతరిక్షం మీదకి పోయి అభ్యర్థుల్ని తెచ్చినా తెస్తాడు. అరే నిజమే సార్, కుప్పంలో పండించిన కూరగాయలనే విదేశాలకు ఎగుమతి చేస్తున్న చంద్రబాబుతోనే ఏదైనా అవుతుంది. తల్ల కిందలుగా తపస్సు చేసినా కూడా చంద్రబాబు లోకేష్ ఇంకెవడన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి 3 కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసినా కూడా గెలిచే ప్రసక్తి ఉండదు. ఇప్పటికే బాబు కొడుకులు తిండి చక్కగా తింటలేరట. దానికి తోడు మీరు ఇట్లా ఇప్పుడు మీ గెలుపును డిసైడ్ చేసుకొని మాట్లాడితే నిద్ర కూడా పోరు కావచ్చు. అందుకే ఉంటున్నా నాని సార్. పవర్లో ఉన్నప్పుడు పాలిటిక్స్లో ఎంజాయ్ చేసి జోకుల మీద జోకులు వెలిసిన మల్లారెడ్డి కారు పార్టీకి పవర్ పోయినాక జరంతా చల్లబడ్డాడు. అయినా అప్పుడప్పుడు మైక్ దొరికితే మాట్లాడినా ఇక మున్పటి యాక్టివ్నెస్ అయితే లేదు కదా. కానీ ఇవాళ మున్పటి మల్లారెడ్డి కనబడ్డాడు. జనాలకు మస్తు అంటే మస్తు జోష్ నింపిండు. మనం కూడా ఒకసారి మాట్లాడదాం. మల్లన్న నమస్తే. నమస్కారం. అంత జోష్లో ఉన్నావు, ఏందే కథ మల్లన్న? ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఓహో ఇదా ముచ్చట. నీకు ఫేస్ వాల్యూ ఉన్నదని ఎంజాయ్ చేస్తున్నావా? అల్లుడు మహేష్ బాబు. మీ అల్లుడు మహేష్ బాబా? మీ అల్లుడు రాజకీయాలు చేస్తాడు గానే. నా నెత్తి మీద గుద్ది పెన్లు చంపాలని చూస్తున్నావా? ఇట్లా ఉండాల జోష్, ఇట్లా ఉండాల జోష్. అబ్బా కోపం చేస్తాడు మళ్ళా జోష్ అంటాడు. ఏంటో మళ్ళన్న అపరిచితులు లెక్క చేస్తున్నావు? 80 ఏండ్ల యూత్ పిల్లగాన్ లెక్క ఉందే మల్లన్న నీ జోషు. ఇంకా ఏం సంగతులే చెప్తా. వామ్మో చెప్పవే కాక, నువ్వు చెప్తే కిక్ ఉంటది. హైదరాబాద్ లో ఇంతగానం అన్ని సీట్లు కాంగ్రెస్ కేయకుండా బీజేపీ కేయకుండా బీఆర్ఎస్ కి ఎందుకు వేసిరో చెప్పు మీరు. నాకేం తెలిసే అన్న, మీరేదన్నా మంత్రం వేసిండ్రా? ఇదంతా మన కేటీఆర్. పూరి జగన్నాథ్ సినిమాల క్లైమాక్స్ లెక్క భలేగా ఇస్తవే ట్విస్ట్లు మల్లన్న. ఇక మల్లన్న కామెడీ ఇట్లుంటే ఇక ఇదే మీటింగ్ కు పోయినా జవహర్ నగర్ కేతక్క ఏం మాట్లాడుతో చూద్దాం. చెప్పక్క ఎట్లుంది తెలంగాణలో రాజకీయం? ఓటేసినాక బోర్డు చూపిస్తుర్రు. అమ్మో గట్టిగానే ఫాలో అవుతున్నది అక్క రాజకీయాలు. ఎందుకక్క పథకాలు గట్టిగానే ఇస్తామంటున్నారు, కొన్ని ఇస్తున్నారు కదా. కళ్యాణ లక్ష్మి బాయే, షాది ముబారక్ బాయే. ఏహే అవి ఎలక్షన్ కోడ్ చెప్పబట్టి ఆపినట్టున్నారక్క. ఆ బస్సులు ఎక్కితే ఎక్కకుంటా. వామ్మో ఇక వద్దులే అక్క, ఉంటున్నా. దీని గురించి నేను ఎక్కువ ఏం మాట్లాడను గానీ ఏది ఏమైనా కారు పార్టీలో మల్లలను మించి జోకులు చేసి అక్క వచ్చింది పో.
మోకాలుకు బోడిగుండుకు లింకు పెట్టుట్లా కొంతమంది మస్తు టాలెంట్ చూపిస్తారు. ఇక ఈ విద్యలా చంద్రబాబును కొట్టేటోడు ఈ దునియాలనే లేడు. ఆయన చెప్పే మాటలు వింటే నవ్వాలనో ఏడవలనో అర్థమే కాదు. మొన్న కుప్పంకు పోయి తను సీఎం అయితే ఏనుగులను అడ్డుకుంటా అని అంటున్నాడు. బాహుబలి సినిమాల బల్లాల దేవుడు ఏనుగసంటి ఎనుముతోని ఫైటింగ్ చేసి దాన్ని కింద పడేస్తాడు కదా, అగో ఆ సీన్ చంద్రబాబుకు బాగా నచ్చినట్టున్నది. తాను సీఎం అయినాక బల్లాల దేవ లెక్క అడవిలో నుంచి వచ్చే ఏనుగుల మందకు ఎదురు నిల్చొని ఊళ్ళకు రాకుండా వాటన్నిటిని వెనుకకు మరల కొడతా అని అంటున్నాడు. నవ్వాపుకుంటున్నారు కదా. అవును, మీరు ఇన్నది నిజమే. చంద్రబాబు ఏనుగులను కంట్రోల్ చేస్తా అని అంటున్నాడు. కావాలంటే మీరే వినండి. మనం ఉన్నప్పుడు ఏనుగులు వచ్చాయా? కట్టడి చేశామా లేదా? విన్నారు కదా, చంద్రబాబు సీఎం ఉన్నప్పుడట ఏనుగులు ఊళ్ళకి రావాలంటేనే గజ 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 వణికిపోయినాయట. ఆయన దిగిపోగానే జనాల మీద పడి ఆగం చేస్తున్నాయట. ఇట్లా ఏనుగులకు సీఎం సీటుకు ముడేసుడు ఎక్కడన్నా చూసినరా మీరు? ఇంకా నయ్యం, ఏనుగులను కంట్రోల్ చేసేందుకు పొలగాళ్ళందరికీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి మావాటి ట్రైనింగ్ ఇప్పిస్తా అనిలే. ఏ మనిషి ఏందప్పరి. ఎరా పిల్లలు అందరు వచ్చారా ఇవాళ స్కూల్కు? ఓకే, ఎవ్వరు అల్లరి చేయకుండా చెప్పిన పాఠాలు బుద్ధిగా నేర్చుకోండి. విద్యార్థికి చదువు కంటే ముందు సంస్కారం కావాలి. ఇలాంటి బుద్ధి మాటలు చెప్తారు స్కూల్లో టీచర్లు. ఎవరన్నా పిల్లలు దారి తప్పితే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చి మరీ దారినే పెడతారు, అంతే కదా. కానీ అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల చదువు చెప్పే సారుకే పిల్లలు పనిష్మెంట్ ఇచ్చిండ్రు. హూష్ని కథ సల్లగుండా గింతమంది పిల్లగాన్లు సార్ను ఎంబడించుకుంటా మరీ రాళ్ళు చుడుతున్నారు కదా. వీళ్ళ భయానికి చదువు చెప్పే సారే బండేసుకొని తుర్రుమన్నాడు. మరి చదువు చెప్పే సార్ అంటే దైవంతో సమానం. అసలు వీళ్ళెందుకు ఇట్లా కొడుతున్నారు అని అంటే, పాఠాలు చెప్పే సార్ అయితే దైవం అనుకోవచ్చు, కానీ అదే ఈయన తాగుబోతు పంతులాట. దినం తాగే స్కూల్కి వస్తుండట. భరించి భరించి ఇట్లా బరస్ట్ అయినరు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీపల్లి ప్రాథమిక పాఠశాల. ఈ మోతవరాట ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ ఆట. తాగి స్కూల్కి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇట్లా ఎంటబడి మరి తరిమినరు పిల్లలు. ఇక దీని మీద ఎంక్వైరీ జరిపి ఇట్లా మళ్ళా జరగకుండా చూడాలి, ఈ తాగుబోతు సార్ మీద చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ ఈ పంతులకి ఏమన్నా పౌరవంతన సిగ్గున్నదా? అరే, తాగి స్కూల్కి వస్తే పిల్లగాళ్ళ ముందు పరువు పోదా? అసోంటోడు బడికి వచ్చుడు ఎందుకు? డైరెక్ట్ బార్ షాప్లోనే బాగా చెప్తా వంటే కదా. చిపో ఏందో ఏమో. ఇవాళ ప్రపంచ రంగస్థల దినోత్సవం తెలుసా? ఈ సందర్భంగా కళాకారులకు గరం గరం తరపున శుభాకాంక్షలు. అన్నట్టు కళాకారులు అంటే గుర్తొచ్చింది, ఆ నటులు రంగస్థలాన్ని నటిస్తే కొంతమంది మన ఇంద్రబాబు లాంటోళ్ళు నిజ జీవితంలో కూడా భలే నటిస్తారు. నటించి నమ్మించి వెన్నుపోటు పడుతుంటారు. ఏదో గొంతు వస్తుంది కదా, ఎవరబ్బా కళాకారుడు? చూద్దాం పాండి. చోటనే 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 కలలోగన్న గ్రాఫిక్స్ నగరం అంతరించిపోయే చోటనే నా ద్వితీయ ప్రతిభ మసకబారిపాయే చోటనే చోటనే చిత్తు చిత్తుగా ఓడిపోయే చోటనే చోటనే నా పరువు గంగపాలయ్యే. ఓహో, పురస్కార్ లెవెల్ పర్ఫార్మర్ మన ఇంద్రబాబు గారి ప్రదర్శన జరుగుతుంది కదా. కానియండి సార్, కానియండి. ఏమంటివి నాకు మళ్ళీ సీఎం అయ్యే యోగం లేదంటివా? చక్రం తిప్పే ఛాన్సు రాదంటివా? నా సుతుడికి మంగళగిరి మాన్యాలు తప్పదంటివా? ఎంత మాట, ఎంత మాట. అబ్బో, సినిమా డైలాగును స్పూఫ్ చేసి మరీ వాడుకుంటున్నారా సార్? సూపర్ మీరు. ఇంకా నేనే 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 ఎన్నిసార్లు చెప్పమంటావు? ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చింది నేనే. ఎన్నికల తరువాత మేనిఫెస్టోని మాయం చేసింది నేనే. ఇప్పుడు మళ్ళీ హామీలు ఇస్తున్నది నేనే నేనే నేనే. అమ్మో అమ్మో, నీ యాక్టింగ్ చూస్తుంటే నీ లోపట కూడా కొత్త హీరోలో ఉన్నంత ఫైర్ అవపడుతుంది సార్. డోంట్ మ్యాచ్ ద ఫైర్.
When fire is the fire, fire will be the fire. I am the fire. I am the fire. What I am saying, I am the fire. యు ఆర్ ద ఫైర్. మీ సైకిల్ టైర్ తుస్ గాలి పోయిందిగా ఎప్పుడో. డైలాగులు కాదు సార్, పద్యం పాడొచ్చు కదా. బావా ఎప్పుడు వచ్చినావు సుకులే దత్తవోత్త పుత్రుల్ ఢిల్లీ చుట్టముల్ ఈ చిత్రహింస నేను భరించలేను. ఆపండి. ఒరిజినల్ పద్యాలను డైలాగులను ఎందుకు అట్లా ఏడి కాడికి నరికి పారేస్తున్నారు సార్ అట్లా? జెండాపై కపిరాజో, జెండాపై కపిరాజో, ఆపు సార్ ప్లీజ్, నీకు దండం పెడతా. బుద్ధి గడ్డి తిని పద్యం పాడమన్నా వింటున్నాం కదా అని తెల్లాలు చెప్పేటట్టున్నారు కదా. చెవుల నుంచి రక్తాలు కాడుతున్నాయి. ఆపండి ఇక. వాట్ ఐఎమ్ సేయింగ్, ప్రతి సంవత్సరం మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. రంగస్థలమైన, నాటకమైన, సినిమాలైన ఎన్టీ రామారావుని మించిన నటుడు లేనే లేడు, రానే రాడు. కరెక్టే గాని నాకంటే పెద్ద నటుడు మా అల్లుడే అని నీ గురించి ఆ పెద్ద ఆయనే చెప్పే. ఇప్పుడు మీ డైలాగులు చూస్తుంటే ఆయన చెప్పింది నిజమే అనిపిస్తున్నది. అదే నా సత్తా, అదే నా టాలెంట్. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రతి సంవత్సరం ఆస్కార్ లాగా నా పేరు మీదే బాబు ఆస్కార్ రెండు కలిపి బాబాస్కార్ అని అవార్డు ఇస్తానని తెలియజేసుకుంటాం. అట్లయితే ఆ బాబాస్కర్ ఫస్ట్ ఇవ్వాల్సింది మీకే. ఎందుకంటే మిమ్మల్ని ముంచిన నటులు ఇంకెవరున్నారు చెప్పండి? అబద్ధాలను నిజాలు చెప్పినంత ధైర్యంగా చెప్పుట్లా మీకు మీరే సాటి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే 1,00,000 మెజారిటీతో నన్ను గెలిపించండి. లేదంటే మీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, కత్తులతో కంటి చూపుతో కాదు డైలాగులతో చంపేస్తా. నువ్వెంత బెదిరించినా, బ్లాక్మెయిల్ చేసినా, పర్ఫార్మెన్స్లు ఇరగదీసినా, పని చేసేటోళ్ళెవరో చేసేటోళ్ళెవరో జనాలకు బాగా తెలుసు. వాళ్ళకే వేస్తారు ఓట్లు కానీ నడివిగా. కానమ్మో పెద్ద ఎన్టీఆర్ ఉత్తగానే అనలే, నాకంటే పెద్ద నటుడు మా బాబు అని. అరే ఈ నడుమ సచ్చుడు అనేది ఓ సోకైపోతున్నది. పరీక్షల్లో ఫెయిల్ అయినా అని ఒకరు, అప్పులు ఎక్కువైపోయినాయని ఇంకొకరు, ఇంటలతో లొల్లులు పెట్టుకొని కొందరు, ఇట్లా రకరకాల కారణాలతోని ప్రాణాలు తీసుకుంటున్నారు. అరే సచ్చి సాధించేది ఏమున్నా చెప్పుండ్రి. ఏమన్నుంటే బతికి పోరాడాలి కానీ. అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఈడో తమ్ముడు ఇంట్లో లొల్లులైతున్నాయని చెప్పి ప్రాణాలు తీసుకునేందుకు పట్టాల మీద వన్నాడు. ఇంగో ఈ నుంచి ట్రైన్ వస్తున్నదా, ఇంగో ఈయన్నే పట్టాల మీద వన్నడి తమ్ముడు. మరి కానిస్టేబుల్ వేయండి కదా, కాపాడిండా అంటే చూడుండ్రి మీరే. అమ్మయ్య నిజంగా దేవిని లేఖను వచ్చి కాపాడిండు. ట్రైన్ దగ్గరకు వచ్చినా ఎంతో ధైర్యం చేసి సాహసంతో ఉరికిపోయి చొక్కా పట్టి మరీ గొర్ర గుంజుకొచ్చిండు. లేదంటే తమ్ముడు రైలు కింద పడి కీమ అయిపోవు. మరి అంతగానం ప్రాణం తీసుకునే అంత బాధ ఏమొచ్చింది పిల్లగానికి అని అంటే, ఇంట్లో లొల్లులైనాయట. ఈ తమ్మిని పేరు సోను, ఛత్తీస్గఢ్ రాష్ట్రం వరంగల్ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న పట్టాల మీద ప్రాణాలు తీసుకుందామని ఇట్లా వండుకుంటే ఈ రవి అనే హోంగార్డ్ కాపాడిండు. ఇప్పుడు ఈ హోంగార్డ్ సాహసాన్ని చూసి అందరు తారీఫ్ చేస్తున్నారు. కానీ ఓ తమ్మి మనిషివై పుట్టినప్పుడు బాధలు ఉంటాయి. దానికే చచ్చిపోవాలనుకుంటే ఈ భూమి మీద 30 మనుషులు కూడా ఉండరు తెలుసా. అందుకే నీకు ఇంకా భగవంతుడు ఆయుష్ ప్రసాదించండు కాబట్టి బతికినవు. ఇంకోసారి ఇటువంటి పిచ్చి పనులు చేయకు, ప్రాణాలు తీసుకుందామని అనుకోకు, సరేనా? కల్తీగాలు ఈ నడుమ ఎక్కువైపోతున్నారు. ఈ మందులో ఆ మందు కలుపుడు, ఆ మందులో ఈ మందు కలుపుడు. చీఫ్ లిక్కర్ను బ్రాండ్ లిక్కర్ చేస్తున్నారు, బ్రాండ్ లిక్కర్లా కల్తీ కలుపుతున్నారు. అసొంటి కల్తీగాళ్లను ఇంకో గీడో కాడ పోలీసులు పట్టుకున్నారు. ఇగో ఈ సీసాల ఓడక మందు ఈ సీసాల పోస్తున్నాడు, ఈ సీసాల స్కాచ్ మందు ఈ సీసాల నింపుతున్నాడు, మూత రాకపోతే స్క్రూ డ్రైవర్తో తింపుతున్నాడు. తర్వాత ఇగో ఈ మిషన్తోని ఏర్పడకుండా నున్నగా చెక్కుతున్నాడు. ఇక చూడాలి అప్పుడు కొత్త మూతలతోని సీల్ చేసి కొత్త బాటిల్ లెక్కన తయారు చేసి నకిలీ మందుని ఏర్పడకుండా చేసేస్తుండు.
మరి కల్తీ అంటే ఎట్లా తయారు చేస్తుర్రు అంటే కల్పరాని ఏం కలపలేదు కానీ చీప్ లిక్కర్ ఉంటది కదా, ఆ చీప్ లిక్కర్ ను కాస్ట్లీ సీసాలలో నింపి ధరగల్ల బాటిళ్ల లెక్కన అమ్ముతుర్రు అన్నట్టు. ఏమున్నది 200-300 ఉండే మందు ధర 2-3 వేలకు పోతుంది. మరి తాగేటోళ్ళు గుర్తుపట్టారు అనుకుంటారో లేకపోతే ఎట్లా గుర్తుపడతారు? సీసాను చూసి ధరగల్ల మంది అనుకొని మురిసిపోకుండా తాగుతారు అనుకుంటారో, మందు చక్కగా లేదనిపించినా మళ్ళీ వచ్చి అడుగుతారా అనుకుంటారో కానీ ముంబైలో ఇగో ఇట్లా బాజాప్తుగా కల్తీ మందు తయారు చేస్తున్నారు. ఈ ముచ్చట పోలీసులకు చేరేసరికి అయితే దొరకవచ్చిన రాలని కానీ ఈ కల్తీగాలను ఏరిపారేయకుంటే కష్టమే ఉన్నట్టున్నది కదా కాస్ట్లీ మందు బాబులకు. ఈ మధ్య తెంపుడుగాలు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ తాడు దెంప నిన్న మొన్నటి దాకా బండ్లేసుకొని వచ్చి రోడ్లెంట్లో పోతున్న ఆడోళ్ళ మెడల పుస్తల తాళ్ళు చైన్లు తెంపిండ్రు అంటే ఇప్పుడు ఏకంగా ట్రైన్లో కూడా ఇడిచిపెడతలేరు. వాళ్ళ కంతాల కంకరాయిలు పెట్టి ఎత్తా రైలు నాపతందుకు చైన్ లాగే బోగిలా ఆడోళ్ళ మెడల చైన్లు లాగుతున్నారు కొందరు దొంగ బద్మాషికాళ్ళు. ఇంకో ఈడ డోర్ కాడ నిల్చున్నాడు అయి మోతవారి. మరి వీడదో సల్లగాలికి ఇట్లా నిల్చున్నాడు అని అనుకోకుండ్రి, ఎందుకంటే బాత్రూంల నుంచి బయటకు వస్తున్న ఇంకో వీళ్ళ మెడలు ఉన్నది వీని నజరు. అందుకే ఏం చేసిండో చూడుర్రి. ఓర్ని మెడల పుస్తల తాడు తెంపి కిందికి దునికిండు కదా. మరి ట్రైన్ అయితే స్పీడ్ తక్కువనే ఉన్నది కానీ వీడు బతికినట్టో సచ్చినట్టో తెలిసే దునికిండు కాబట్టి ప్రాణాలు అయితే పోకపోవచ్చు కానీ దెబ్బలు అయితే దాకే ఉంటాయి. కానీ ఈమెయితే ఒక్కసారి షాక్ అయింది. మరి కాదా, కదులుతున్న ట్రైన్ల నుంచి చైన్ తెంపి కిందికి దునుకుతారని ఎవరైనా ఊహిస్తారా? అట్లా తయారైండు దొంగ బద్మాషిగాళ్ళు. ఇక ఇప్పుడు ఈ వీడియో ట్రైన్లు ఉన్న సీసీ కెమెరాలో మంచిగా రికార్డ్ అయింది. ఇక దీన్ని ఇంటర్నెట్ లో గిడిచటాలకు ఇరుగమరగా వైరల్ అయితే దీన్ని చూసిన వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు బంగారు నగలు వేసుకోకపోవడమే నయమని కొందరు అమ్మలక్కలు అంటున్నారు. కానీ మంది మెడల్లో తాడు దెంపటోళ్ళ తాళ్ళు చెప్పని దెవుతాయి పోన్రి. ఆఖరణకి ఎక్కువ వాడుతుంది అదేందో చూద్దాం. ఓ కొడుక, అది లెగ్గిన అనుకున్నదో లగేజ్ బ్యాగ్ అనుకున్నదో కదా తల్లి, నీకు దండం పెడుతు కదా అవ్వు. చూస్తున్న రానుల పోలీస్ మేడం దగ్గరుండి తీపిస్తున్నది కొట్టేసిన సామాను. 1 కాదు 2 కాదు తీస్తున్న కొద్ది అక్షయ పాత్రలకేంచి వెళ్ళినట్టు వెళ్తున్నాయి. ధరగల్ల చీరలు, పప్పులు, ఉప్పులు, ఎండు మిరపకాయ, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఓ ఇట్లా నెలకు సరిపడా గాసం మొత్తం పాకెట్లు నింపుకున్నదట పాయింట్ల. మరి వచ్చేటప్పుడు మంచిగానే వచ్చింది అవ్వ, పోయేటప్పుడు ఏమో నేముకుంటా కుంటుకుంటా నడుస్తున్నది ఏంది అని అనుమానం ఏమో వచ్చిందో దుకాణ పోలకు ఏమో తెలియదు. కానీ సీసీ కెమెరాలో చూసేసరికి అటేటు పోతున్నదట, పాకెట్ పట్టుకుంటున్నదట, కథం సెకండ్ల పాకెట్ కనబడకుండా పోతున్నదట. మరి ఏం చేస్తున్నది ఈమె, అసలు ఏడబెడుతున్నది పాకెట్లన్నీ అని అనుమానం వచ్చి దగ్గరికి పోయి చూస్తే కొట్టేసిందని ఎరికై పోలీసులకు కంప్లైంట్ పెట్టేసరికి మేడం ఇట్లా నిలబెట్టి బయటికి తీసిందన్నాడు సామాన్లన్నీ. ఫుల్ ఫ్రాక్ వేసుకొచ్చి ఫుల్ గా చీటింగ్ చేద్దామని చూసినావు కానీ కాతోడవక ముందే దొరికేసరికి కేసుల పాలయ్యే కాడికి వచ్చే ఇది ఇట్లున్నదా. ఇది చూడండి, ఉపాయంగాల్లోడు ఉపాసం మండడు అన్నట్టు ఎక్కడి నుంచి ఏ రకంగా సంపాదించాలో బాగా ఎరికైనట్టున్నది మనిషికి. అందుకే రోడ్డు దాటేదందుకు వచ్చిన వాళ్ళ దగ్గర సులభ్ కాంప్లెక్స్ ముంగట నిల్చొని కదా పైసలు వసూలు చేసినట్టు వసూలు చేసి మరి ఇటు నుంచి అటు రోడ్డు దాటిస్తున్నాడు నిచ్చనేసి. వైడాంగిలో చూస్తే అర్థమవుతుంది. ఓ కిలోమీటర్ పొడుగు దాకా అసలు రోడ్డు దగ్గర డివైడర్ లేదు. బస్సులు వచ్చేమో అక్కడనే ఆగబట్టినాయి కరెక్ట్ గా. అంటే దిగినోళ్ళంతా ఇటుపక్క రోడ్డుకు రావాలంటే కిలోమీటర్ దూరం నడిచి దిగాలన్నట్టు, లేకుంటే గోడెక్కి దిగాలి. అట్లా ఎక్కి దిగుదామంటే మొగోళ్ళంటే ఎక్కి దునుకుతారు కావచ్చు కానీ ఆడోళ్ళకి తక్లీఫ్ అవుతుంది కదా. అందుకని ఆలోచన కొద్ది ఇటొకనిచ్చిన అటొకనిచ్చనేసి ఎవరన్నా ఇటు నుంచి అటు దాటాలనుకుంటే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఆ నిచ్చెన మించి ఎక్కించి దింపుతున్నాడు అన్నట్టు మనిషి. ఇక చూడండి ఏం తెలివి మీరిపోతున్నారు ఒక్కొక్కరు లోకం మీద. కానీ ఈయన ఎవరో కానీ ఉండాల్సినోడే. అంటుంటారు కదా కొందరిని ఏడారు లేచి వచ్చినా ఇసుక అమ్ముకొని బతుకుతాడు అని, అట్లాంటి బాపతిగాడే ఉన్నట్టున్నాడు ఈయన. ఈయన గారి తెలివి ఇదైతే. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే గరం గరం వార్తల్లో ఇంకిన్ని గరం గరం వార్తలతోని కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉండండి తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.